హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే సనత్ నగర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్డర్ వచ్చింది. పికప్ లొకేషన్కి వెళ్తున్నాము. ఓకే, ఒకవేళ మీరు ర్యాపిడో, యూబర్, ఓలా చేయాలనుకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. నన్ను ఓకే చేసి రిజిస్టర్ అవ్వండి. ఓకే, మీరు జాయిన్ అవ్వాలంటేనే జాయిన్ అవ్వండి. కంపల్సరీగా జాయిన్ అవ్వాలి అనేది ఏం లేదు. మీరు నేను చేయగలను రైట్స్ అంటేనే రండి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి హాస్టల్లో ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. నాకు అమౌంట్ ప్రాబ్లం ఉంది, చేయాలనుకుంటే రండి, చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే బాగానే వస్తాయి. ఓకే, పికప్ లొకేషన్ దగ్గరలోకి వచ్చాము. పికప్ లొకేషన్లోకి వచ్చాము ఫ్రెండ్స్. కస్టమర్కి కాల్ చేద్దాము. ఓకే, ఓపెన్ చేస్తున్నా. ఓకే, రింగ్ అవుతుంది. కస్టమర్ వస్తున్నాడు. ఒకటి గుర్తు పెట్టుకొని, రైట్ స్టార్ట్ చేసే ముందర ఓటీపీ మాత్రం కంపల్సరీ తీసుకొని, ఓలా అయినా, ర్యాపిడో అయినా, యూబర్ అయినా పిన్ కంపల్సరీ. ఎందుకంటే మధ్యలో వెళ్ళి ఓటీపీ తీసుకుని ఎంటర్ చేసామనుకో, నీకు మధ్యలో ఉంటే రైట్ స్టార్ట్ అవుతుంది. నీకు అప్పుడు ఇక్కడ ఎక్కించుకునేదంతా వేస్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడైతే పిన్ ఎంటర్ చేస్తావో అక్కడ నుండి నీ రైట్ స్టార్ట్. అందువల్ల చెప్తున్నాను నేను, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే సనత్ నగర్ టు సికింద్రాబాద్కి మధ్యలో వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ప్రాబ్లం లేదంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ కొత్త బైక్ తీసుకొని దాన్ని అమ్మేసగా దేనికోసం అయితే బైక్ తీసుకోకండి. 10 days 15 days మీ ఫ్రెండ్స్తో, అంటే మీ ఫ్యామిలీ నేబర్స్తో, లేదంటే రెంటల్స్ బైక్ దొరుకుతాయి, తీసుకుని 10 days 15 days చూడండి. పర్లేదు, నేను చేయగలను అని మీకు అనిపిస్తేనే న్యూ బైక్ తీసుకొని స్టార్ట్ చేయండి. పెట్రోల్ బంక్లోకి వచ్చాము. ఇప్పుడే పెట్రోల్ పట్టించుకున్నాము. వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి సనత్ నగర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 80 రూపీస్, 80 రూపాయలు డ్రాప్. ఓకే, పెట్రోల్ పట్టించుకున్నాం. $200 పెట్రోల్. ఓకే, కస్టమర్ ఎక్కడ ఉన్నాడో తగ్గించుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం బేంపేట దగ్గరలో వెళ్తున్నాం స్టేషన్కి. ఇప్పుడే స్టేషన్ దగ్గరికి వచ్చాము. కస్టమర్ని డ్రాప్ చేసి ఇంకో రైడ్ వస్తుందేమో వెయిట్ చేద్దాం. సరేనా ఫ్రెండ్స్? వెళ్ళాను స్టేషన్ దగ్గరికి. ఓకే, కస్టమర్ని డ్రాప్ చేశాను. మళ్ళీ స్టేషన్ నుండి బయలుదేరినాం. ట్రాఫిక్ చూడండి స్టేషన్లో ఎలా ఉన్నాం. మార్నింగ్ టైం రైడ్ స్టార్ట్ చేస్తే ట్రాఫిక్ ఉండదనుకుంటే, మార్నింగ్ టైమే ట్రాఫిక్ ఉన్నాయి. తప్పదు, కొన్ని కావాలనుకుంటే కొన్ని చేయక తప్పదు. ఓకే.
ఓకే, సెకండ్ రైడ్ కూడా వచ్చింది కానీ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. సెకండ్ రైడ్ వచ్చేసి సనత్ నగర్ టు దిల్సుఖ్ నగర్. ఇప్పుడు థర్డ్ రైడ్ వచ్చేసి పార్సల్ వచ్చింది. మనం లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా దారిలో ఉన్నాము. లొకేషన్లోకి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడే లొకేషన్ దగ్గరికి వచ్చాము. ఈడ కాదంట పార్సల్. కస్టమర్ కాల్ చేసి మాట్లాడితే ముందుకు వెళ్ళండి సార్ అన్నాడు. ఓకే, ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం అనండి జస్ట్ కొంచెం ముందర. ఓకే, అక్కడికి కూడా వచ్చాము. వెళ్ళి వాళ్ళకి ఫోన్ ఇస్తాము. ఓకే, సార్ మాట్లాడాడు, మనకి పార్సల్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పిన్ తీసుకొని ఇప్పటికైనా పిన్ తీసుకున్నా, సబ్మిట్ చేశారు. సబ్మిట్ ఫొటోస్. పార్సల్ వచ్చినప్పుడు ఫోటో తీసుకోవాలి ఆ పార్సల్ని. ఓకే, అది ర్యాపిడో అయినా పర్లేదు, ర్యాపిడో అయితే. ఓకే, ఇప్పుడు థర్డ్ రైడ్ వచ్చేసి కింగ్ కోటి నుండి మాదాపూర్ మనకు పడిన రైడు. మాదాపూర్కి వెళ్ళాలి మనం. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా నేచర్. ఓకే, ఇది వచ్చేసి లక్డీ కపుల్. మనం ఇంకా దారిలో ఉన్నాము. ఓకే, లక్డీ కపుల్. మనం మాదాపూర్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం మనం. నేను మాదాపూర్ మార్నింగ్ రైడ్ చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ నేచర్ సంథింగ్. మార్నింగ్ రైడ్ అంటేనే సూపర్. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నాం మనం. కస్టమర్ దగ్గర లొకేషన్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే, కస్టమర్ లొకేషన్లోకి వచ్చాం మనం. ఇదే కస్టమర్ లొకేషన్. ఓకే, కస్టమర్ కాల్ చేద్దాం. కస్టమర్ కాల్ చేసాము, పంపిస్తా అన్నారు. వెయిట్ చేస్తున్నా. ఒకసారి బిల్లింగ్ చూడండి మీరు కూడా. డ్రాప్ చేసే కస్టమర్కి ఇచ్చేసాము. ఇంకో రైడ్ వచ్చింది మాదాపూర్ టు బేగంపేట్. పికప్ లొకేషన్కి వెళ్తున్నాను. ఇంకా పికప్ లొకేషన్లోకి వెళ్ళాను. ఓకే, కస్టమర్ లొకేషన్లోకి వచ్చాము. ఓకే, కస్టమర్ని పికప్ చేసుకున్నా. ఓకే, స్టార్ట్ అయినాం. మాదాపూర్ టు బేగంపేట్. ఒకసారి ఈ లొకేషన్ చూడండి. కొన్ని దారిలో ఇలా కూడా ఉంటాయి, కొంచెం బీ కేర్ఫుల్గా ట్రై చేయండి. ఓకే, చూడండి సార్ మీరే ఎలా ఉందో రోడ్డు. ఓకే, ఇప్పుడు మనం మాదాపూర్ టు బేగంపేట మధ్యలో ఉన్నాం. కస్టమర్ వచ్చేసి కొంచెం అర్జెంట్ అన్నాడు, అందువల్ల కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకే, లొకేషన్ దగ్గర వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తా.
ఓకే, ఇది వచ్చేసి మాదాపూర్ టు హైటెక్ సిటీ రోడ్ సంథింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. కొంచెం కొంచెంగా ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది, అందువల్ల కొంచెం టైం పడుతుంది, లేదంటే తొందరగానే వెళ్ళిపోదు. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి మాదాపూర్ మెట్రో కింద ఉన్నాము, వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ దగ్గరలోకి వచ్చాము. కస్టమర్ని డ్రాప్ చేసి ఇంతటితో రైడ్ స్టార్ట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.